హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ రాయలసీమ. క్విక్గా 5 మినిట్స్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందా అని అడిగితే మ్యాగీ లేదా ఉప్మా అని చెప్తారు. కానీ మా రాయలసీమ వాళ్ళని అడిగితే మాత్రం డెఫినెట్గా ఉగ్గాని అని చెప్తారు. ఇప్పుడైతే యూట్యూబ్లో ఈ ఉగ్గానీని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. కానీ మా నేటివ్ స్టైల్లో ఎలా తయారు చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఇది మా అమ్మమ్మ దగ్గర మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్న రెసిపీ. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక మిక్సీ జార్లో 1/2 కప్ పుట్నాల పప్పు, 1/2 కప్ ఎండు కొబ్బరిని తీసుకొని ఫైన్ పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. పౌడర్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇదే మిక్సీ జార్లో మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకొని ఫైన్ పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. చిన్నవిగా ఉంటే 2 లేదా ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా నిలువుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 లేదా 1/2 టమాటా తీసుకొని దాన్ని మీడియం సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా తీసుకొని చాప్ చేసుకొని వీటన్నిటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 లేదా 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులో ఆవాలు, జీలకర్ర, కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నాకు ఇక్కడ కరివేపాకు అవైలబుల్గా లేదు, అందుకనే వేసుకోలేదు. మీరైతే తప్పకుండా వేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఉల్లిపాయలు, టమాటాలు పూర్తిగా సాఫ్ట్ అయ్యాక ఇందులో మనం మిక్సీ పట్టుంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి పచ్చిమిర్చి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ గ్రేవీ మొత్తాన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బొరుగుల్ని తీసుకొని 1-2 సార్లు బాగా వాష్ చేసి వాటర్ ఏం లేకుండా స్క్వీజ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీస్ మొత్తం 2కి సరిపోయేలాగా చేస్తున్నాను. మీరు ఎంతమందికి చేస్తున్నారో దాన్ని బట్టి క్వాంటిటీస్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా తడిపి ఉంచుకున్న బొరుగుల్ని మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలో వేసుకోవాలి. వీటితో పాటు మనం మొదట్లో మిక్సీ పట్టుంచుకున్న కొబ్బరి పప్పుల పొడిని కూడా 2 స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉగ్గానీకి మంచి రుచి వచ్చేది మనం మిక్సీ పట్టుంచుకున్న పప్పులు, కొబ్బరి పొడి వల్లనే. ఇంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన మా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయినట్టే. నేటివ్ స్టైల్ అంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడతాము. కానీ నేను చూసిన చాలా వీడియోస్లో వీటికి అదనంగా ఎండుమిర్చి, వెల్లుల్లి, పల్లీలు కూడా యాడ్ చేస్తారు. అది నేటివ్ స్టైల్ అస్సలు కానే కాదు. నచ్చిందా? మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అథెంటిక్ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.